మీరందరూ లేపారు. ఇక అనుభవించండిరా, మిమ్మల్ని బలి తీసుకోకుండా పోదు. ముందు తప్పించుకోబోతున్నారు. ప్రాబ్లం ఏం లేదు, ఒక్కొక్క పిచ్చిదాని చెయ్యి పట్టుకొని నేను పైకి లాగుతాను, అప్పుడు మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? కాంచనా మెంటలో వచ్చి నా చెయ్యి పట్టుకో. రా రా. పట్టపరా అల్లుడు, ఆ రోజు మోనా చెప్పింది నిజమేరా. మందు కొట్టింది మాత్రమే నేను, దెబ్బలు కొట్టింది నేను కాదు అని. ఈ రోజు దెబ్బలు తిన్న తర్వాత అర్థమైందిరా, ఆ రోజు దెబ్బలు కొట్టింది ఈ దెయ్యాలే అని. నా వల్ల కాదు, పదలుడు పారిపోదాం, పారిపోదాం. ఆ రోజు ఏదో కొద్దిగా దెబ్బలు తిన్నాను, ఈ రోజు ఆ అవకాశమే లేదు. అది ఇంకా నా దగ్గరికి రాలా. ఐఎమ్ వెయిటింగ్. కొట్టద్దు కొట్టద్దు, నొప్పిగా ఉంది, వద్దండి బాబు, మీ కాలు పట్టుకుంటా, వద్దు వద్దు బాబు. ఓసే పాపి, నీకు దొంగతనం చేయడానికి వేలాపాలా లేదా? అయ్యో సేటమ్మా, నేనే దెయ్యాలు చూసి భయపడిపోతున్నాను. నువ్వేమిటమ్మా ఇంకా ఇబ్బంది పెడుతున్నావు? నన్ను వదిలేమా. అయ్యో ఏం చోటిది? ఎక్కడున్నాను? నేను కాసేపు ఇక్కడ దాక్కుంటాను, ఎవరికి చెప్పొద్దే. నువ్వెవరు? నేను ఎక్కడున్నాను? అరే హన్సిక, కొట్టిన దెబ్బలకి నీకు పిచ్చి నైవైపోయిందా? గురు బుర్ర పగిలిపోయినట్టుంది. రా గురు, పారిపోదు. పాపకి పిచ్చి నైవైపోయి ఫెంటాస్టిక్ గా ఉందిరా. సమయంలో నీకెందుకు గురు? అయితే రేపు చూడాలి, పద. తలుపే చూసుకుంది, మోహన లోపల ఉంది. మావయ్య ఏంటి? మోహన 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 తలుపుతి, మోహన 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 తలుపుతి, మోహన మోహన ఏమైంది? మోహన ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నన్ను వదిలేసిపోతావు అనుకున్నాను. నువ్వు ఆ రోజే చెప్పావు కదా వదలొద్దని. ఎలా వదులుతాను అనుకున్నావు? ఏంట్రా ఇది? అక్కడ దెయ్యాలు పిచ్చ కొట్టుడు కొడుతున్నారా? మధ్య మీ రొమాన్స్. ఏంట్రా ఇది? ఆ దెయ్యం కంటే మీ గోల ఎక్కువైపోయింది, వదలంట్రా. ఎక్కడ చూసినా దెయ్యాలే కనిపిస్తున్నాయి. అన్నయ్య, తలుపు తెరవద్దు. ఎక్కడెక్కడ దెయ్యాలున్నాయో తెలియటం లేదే.
నేను ఎవరో తెలుసారా? నేను ఎవరో తెలుసా? అక్కడ చూడు. అయ్యో ఇంట్లో దయ్యం ఉంది, ఇంట్లో దయ్యం ఉంది. ఇప్పుడు నేను ఎవరో తెలుసా? తెలుసా? నేనేం పాపం చేశానురా? నేనేం పాపం చేశాను? కళ్ళు కనిపించని అమ్మా నాన్నకి ఒక మంచి కూతురుగా ఉండాలని అనుకోవటం తప్ప? చెప్పురా, నా ఆశలు మా అమ్మా నాన్న కన్న కలలు నాశనం చేసావు కదంట్రా. నేను మా అమ్మా నాన్న మీద పెట్టుకున్న ప్రేమని తగ్గకుండా చేసావు కదంట్రా. నా జీవితంలో నా తల్లిదండ్రులు నా గురించి చెప్పుకునే ఆ గొప్ప రోజుని చెడగొట్టావు కదంట్రా. నువ్వు చేసిన ఈ ద్రోహానికి ఆ దేవుడు నిన్ను శిక్షించకుండా ఉండొచ్చు, కానీ నేను నీకు శిక్ష వేస్తానురా. నా ప్రాణం తీసి నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు. ఉండకూడదురా, ఉండకూడదు. నువ్వు చచ్చిపో, పోరా. నాలా ఆశలు తీరని ఆత్మలా నువ్వు బాధపడాలి. సేట్ వస్తా అన్నాడు, ఇంకా రాలేదేంటప్పా? రండి రండి. శుక్రియా శుక్రియా నమస్తే. శుక్రియా 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 శుక్రియా. బడా వద్దు సేటు. సేజీ, నన్ను తప్ప అందరినీ పట్టుకుంటావు. అరే భయ్యా, మీ వల్లే ఇంట్లో మాకు దెయ్యం ఉందని తెలిసి వచ్చింది భయ్యా. నిన్న రాత్రి మీరు అలా చేసుండకపోతే ఈ 7 కోట్లు ఆ రైలు కుమార్కిచ్చి మోసపోయి ఉండేవాడిని. మీ వల్లే మాకు 7 కోట్లు మిగిలింది. ఇంకో విషయం, ఇంటికిచ్చిన అడ్వాన్స్ హౌస్ ఓనర్ తిరిగి ఇచ్చేశాడు. పెద్ద నష్టం నుండి మీరు మమ్మల్ని కాపాడారు. నాకు మంచి చేసిన మీకు నేను మంచి చేయాలిగా. అందువల్లే మీకు ఫోన్ చేసి మీ ముగ్గురిని ఇక్కడికి రమ్మన్నాను. మీరు ఇంట్లో ఉండి ఎన్ని కష్టాలు పడ్డారో మాకే తెలుసు. తెలిసి తెలికో మేము మిమ్మల్ని కష్టపెట్టాం. దానికి ప్రాయచిత్తంగా అతను ఇస్తానన్న ఆ 2% కమిషన్ 20 లక్షల్ని మేము మీకు ఇస్తాము. మీ ముగ్గురు కలిసి ఆ 20 లక్షలు పంచుకోండి. తీసుకోరా. డబ్బక్కర్లేదు సేటు, నువ్వు జాగ్రత్తగా సొంతూరెళ్ళు. అది చాలా చెబుతున్నారుగా, తీసుకోరా. భయ్యా కరెక్ట్ గానే చెప్తున్నాడు. ప్లీజ్ తీసుకోనా. భయ్యా పెట్టే తీసుకో, మేము ఊరికి వెళ్తాం. అల్లుడు ఇంత గట్టిగా చెబుతున్నారు కదా, తీసుకోవచ్చు కదా. తీసుకో. అరే అయ్యా, పెట్టేలేమని. తీసుకో. తీసుకోమా. డబ్బు అంటే మామూలు విషయం ఏంటి? మేము వెళ్ళి వస్తాం. నమస్తే. మేము వెళ్ళేస్తాము. జీవితం అంతా కష్టపడిన ఇంత డబ్బు సంపాదించగలవరా నువ్వు? డబ్బు తండ్రి మొత్తానికి డబ్బు దొరికింది.